ఎవరండి మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకులా కారు ఆపలేదు? కారా? ఎప్పుడండి? నిన్న సాయంత్రం ఒక పెద్ద ఆయన గాయాలతో పడున్నారే, గుర్తులేదా? అవునండి, గాంధీనగర్ సిగ్నల్ దగ్గర. ఎందుకు ఆపలేదు? అర్జెంట్ పనుండి టిఫిన్ కూడా తినలేదు. ఇదే మీ అమ్మో నాన్నో ఫ్రెండో అయితే ఆపకుండా వెళ్ళేవాడివా? తప్పకుండా ఆపేవాడిని. ఏంరా అంత శ్రద్ధ ఇంకో మనిషి మీద కలగలేదు? ఇదొక పెద్ద తప్ప. తప్పేరా పూర పంది, నీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఏమండి, కారు ఆపాలి అని చట్టమేం లేదు కదా. ఓ, చట్టం చేస్తేనే మీకు జాలి అవి కలుగుతాయా? అందుకేనా ఎవరు చేస్తే మాకేమన్నట్టున్నారు? నా చట్టంలో వీటన్నిటికీ దండన ఉంది, మరణ దండన. కారు ఆపకుండా వెళ్ళినందుకు మరణ దండన? అయ్యో! ఇటువంటి తీర్పు నీకు అపరిచయం కదూ? అదేరా నేను. జనం చాలా మంది చేరారే. ఏంటైందండి ఎంతమంది పోలీసులు ఉన్నారా? సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా? హత్య జరిగింది. మన గ్రూప్ లీడర్ గారు వచ్చారు. సారీ సార్. చెయ్యి దించవయ్యా, విచారణ చేస్తున్నట్టు తీసుకుపో. అలాగే సార్. మీరు పొరుగురా? అవునండి. పేరు? రంగడండి. నీది? తిప్పడండి. మీతో కొంచెం పని ఉంది. పబ్లిక్ నన్ను చూసి సెల్యూట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? జుట్టు అంటకత్త తీసుకుని మీసాలు మెరోసుకుంటూ జిప్సులు యూనిఫామ్ తో దిగితే నేరస్తులు అలర్ట్ అయిపోడు. జనం ఎలా కోఆపరేట్ చేస్తారు? దూరంగా పోయి నుంచి మా ఓయ్ అని అరిచి పారిపోతారు సార్. సారీ. నేను చూసుకుంటాను. రండి సార్. దున్నపోతలన్నీ తరిమి పరిగెత్తించారు సార్. కానీ ఎందుకు ఈ చీకటి గుహలోకి తీసుకొచ్చాడన్నదే తెలియలేదు సార్. రాత్రంతా దున్నపోతులు బెదిరి లోపలే తిరుగుతూ ఉండిపోయారు సార్. తెల్లవారేక క్వారీ వాళ్ళు శబ్దం విని వాటిని బయటికి తీసుకొచ్చారు సార్. చూసి వాళ్లే సార్ ఫోన్ చేసింది. బాడీ ఎక్కడ? కార్లో. ఇదేంటి సార్ మటన్ కెమెరా చేసి పెట్టాడు? నా సర్వీస్ లో ఇటువంటి హత్యని ఇప్పటిదాకా చూడలేదు సార్. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళుగా చెప్తున్నా. సారీ. ఈ పోలీస్ కుక్కకి చక్కని తిండి ఇది తింటావా ఏంటి? హంతకుడు మామూలు మనిషి కాడు. అతని ఉద్దేశం మామూలు ఉద్దేశం కాదు. ఎలా చెప్తున్నా సార్? కత్తితో పొడుచుండొచ్చు, లేదా ఈ కారుతో గుద్ది చంపుండొచ్చు. కానీ ఎందుకు ఈ చీకటి గుహలో దున్నపోతులతో కుమ్మించి చంపాలి? నాకు తెలుసు సార్, మనం దున్నపోతులను అరెస్ట్ చేయలేం కనుక. సారీ. కొంచెం సీరియస్ గా అనలైజ్ చేయి. సార్, ఎటువంటి ఆధారాలు దొరకకూడదని ఇటువంటి ప్లాన్ వేసాడు. మరెందుకు ఈ కార్లో తెచ్చిపడేయటం? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేయడం? తీసుకునే జీతానికి మనం కొంచెం పని చేయాలని ఉద్దేశంతో. సారీ సార్.
వీడు కొంచెం డేంజరస్ ఫెలో. త్వరగా పట్టుకోవాలి, లేదా ఇది ఇలాగే కొనసాగుతుంది. చూడరంగా ఎప్పుడు మీతో స్టేషన్ రావాలి ఏంటి? ఇది అప్పుడు నువ్వు కూడా సారీ, అకూం పథం అంటే ఏమై ఉంటుంది? పరమపదం గురించి విన్నాను, జానపదం గురించి విన్నాను, ఇంకా బాదం పిస్తా బాదం హల్వా గురించి విన్నాను. ఇదేంటండి అకుంపదం? ఒకవేళ సేటుది మిఠాయి కొట్టేమో. తిండి గురించి ఆలోచించు, అది తెలుగు భాషలా లేదే. అయితే ఇది ఖచ్చితంగా ఏదో తెలుగు సినిమా పాట ఓపెనింగ్ లైన్ అయి ఉంటుంది. అకుంపదం ఆత్మీయులం శృతిలయలం. చారీ, సారీ, నాకేదో జంబల్లా అనిపిస్తుంది. జంబుల్ అంటే అకూం పథం సున్నత 6 అక్షరాలు. 6 అక్షరాల పర్మిషన్ ప్రకారం కలిపితే 6 × 5 × 4 × 3 × 2 × 1 720 అవుతుంది. అకూం పథం అకుపంత అపకుంతం కూంప అత కథ అకుం పకుం అంత కోంప అత అత పకూపం కుపకుందం పూంద అప కూంత అప అకుపాంత పంత అకుం ఆప పంత అకుం. పిండే సార్ బాస్. ఇది ఒట్టి హత్య కాదు చారి, ఇట్స్ స్టేట్మెంట్. తన లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రాము, నువ్వు తిరుగారు వస్తున్నావా లేదా? మన వాళ్ళందరూ వస్తున్నారు. లేదు నాన్న, ఆ కేబుల్ వైర్ ఫ్యాక్టరీ కేసు విషయంలో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పని ఉంది. ఏదో కొడుకు రామా, అచ్చిచ్చో, ఏముందిరా లోపల? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఎందుకు పెట్టాను మూసి దాని మీద నీ సీటు కూర్చున్నట్టు? అదలా ఇది నా పర్సనల్. ఏంట్రా పర్సనల్? పరాయి వాళ్ళ పర్సనల్ విషయాలు కెలికి కన్ఫ్యూజ్ చేయడం వేరే క్రైమ్ బ్రాంచ్ అంటే. లేరా చారి, వద్దు. అలే. అయ్యో, నందిని, ఎండిన రోజా, నెమ్మలి ఈక, హుక్కు క్లిప్పు, రబ్బర్ బ్యాండ్, అందులో ఇరుక్కున్న జుట్టు, హెయిర్ పిన్లు, నామాల కింద కిడ్స్ అండ్ నావల్టీసా. చారి, వద్దు. ఉండు, ఇంకా ఏమున్నాయో చూస్తాను. పెట్టిలో పోస్ట్ ఆఫీస్ పెట్టేసేవే. అరే ఇవన్నీ ఆ చిన్నదానికేగా. డియర్ నందిని, ప్రియమైన నందిని, దీపావళి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్, బర్త్డే గ్రీటింగ్స్. 2003, 2000, 97 కూడా ఉంది. అన్ని కొని ఏది ఆ అమ్మాయికి ఇవ్వలేదా? సోదరుడిగా స్నేహితుడిగా ఇస్తే తప్పులేదు, ప్రేమను గుండెలో దాచుకుని ఇస్తే తప్పు కదా. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు కొని దాచుకున్నావు? ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోయాను. ఆగ్రా. చారి, వద్దు. ఇదేంటిది? ఉండరా. రామారావా? శ్రీరామ జయం. ఇదేంట్రా ఇరికించి మరి శ్రీరామ్ జయం రాశావు? ఇదెందుకురా? నందిని కెమిస్ట్రీలో వీకు, తను పాస్ అవ్వాలని. ఇంకా తను ఎన్నిట్లో వీకో? నోరు విప్పి చెప్పావా లేదా? చెప్పినా తప్పే, చెప్పకున్నా తప్పే. అవస్థ పడుతున్నారా చారి? ఎన్నేళ్ళ బట్రా? 7 ఏళ్లుగా. అరచి, ప్రేమను తెలియజేయాలరా, కనీసం సైగన్న చేసావా లేదా? ఏది కనుకట్టు. అయినట్టే. అలా కాదురా, ఫిగర్ ని చూడగానే అలా పట్టును కొడతారే, ఆ కొట్టుడు కొట్టు. 2 కళ్ళతో కాదురా, ఒక్క కంటితో క్యూట్ గా టింగ్ అని కొట్టు. అది అది ఏంట్రీ? నీకంటే కళ్ళు చిదంబరం బెటర్ రా. ఒట్ట అమాయకుల్లో ఉన్నావు, నీకు అసలు ఏమీ తెలియదురా. వద్దులే. సరే లే, ఇక నేను చూసుకుంటాను. రా, తిరువయ్యారు పోదాం. నేను రాను. నందిని వస్తోంది. నేను వస్తాను.